నల్లతుమ్మ ముళ్ళు చూసారా? ఎందుకు చూడలేదు? పిడిబాకులాగా సూదిగా ఉంటుంది కదా. మరి ఎప్పుడైనా తొక్కారా? పొరపాటున తొక్కితేనే రక్తం కారిపోతుంది. అలాంటిది తెలిసి తెలిసి ఎవడైనా తొక్కుతాడా కదా? జస్ట్ ఒక్కసారి ఊహించు, ఎద్దుల బండికి నల్లతుమ్మ కంప కట్టి ఒంటి మీద చొక్కా లేకుండా అర్ధనగ్నంగా మురిగితే ఎలా ఉంటుందా అని. ఏంటి ఊహించేది? ఒళ్ళంతా రక్తం కారిపోతున్నట్టు అనిపిస్తుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా మర్రిపాడు మండలం సింగనపల్లి పంచాయతీ తిమ్మనాయుని పేటలో ఇలా నల్లతుమ్మ కంప మీద దొర్లడానికి ఒక తిరునాళ్ళ ఉందని, దాని పేరు కంప తిరునాళ్ళ. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ తాలూకాలో మున్నెల్లి దగ్గర కంపగొర్తి అనే తిరునాళ్ళ ఉంది. అయితే ఆ కాన్సెప్ట్ వేరు. అంకాలమ్మ సోదరుడు పోతురాజు ఒంటికి పూనిన వ్యక్తి మేకపిల్ల తల కొరికి రక్తం తాగి గావు పట్టి పరిగెడుతుంటే అతన్ని ఆపడానికి గ్రామస్తులంతా కంప అడ్డం వేస్తారు. పోతురాజు వాళ్ళెవ్వరికి చిక్కకుండా తప్పించుకునే నేపథ్యంలో చేస్తారు. ఒక రకంగా ఇది గ్రామ దేవతల సంబరం. అయితే ఈ తిమ్మనాయుని పేట కంప తిరునాళ్ళ వేరు. ఇక్కడ రక్తం లేదు, గావు పట్టడాలు ఉండవు, బలుల ప్రస్తావన అస్సలే ఉండదు. ఇలాంటివి కడప జిల్లా బద్వేల్ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఎక్కడా లేనిది ఇక్కడికి ఎలా వచ్చిందనేదే ఆసక్తికరమైన విషయం. ఈ తిరునాళ్ళు సాధారణంగా 3 ఏళ్లకు ఒక్కసారి జరుపుతారు. ఎవరికైనా మొక్కుబడి ఉంటే లేదా దాతలు ఎవరైనా ముందుకు వస్తే ప్రతి సంవత్సరం జరుపుతారు. ఈ కంప తిరునాళ్ళు చివరిసారిగా 2018లో జరిగింది. 2021లో జరగాల్సిన తిరునాళ్ళు కరోనా రావడంతో గ్యాప్ వచ్చింది. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది. బద్వేల్ నుంచి అరగంట ప్రయాణం. తొలకరి వానల తాకిడిలో వాతావరణం మబ్బుగా ఉంది. అడవి పచ్చబడింది. వర్షంలో తడిచిన తూర్పు కొండలు, మల్లం కొండ, వెలుగొండలు వెనిగలాడుతున్నాయి. మెయిన్ రోడ్ మీది నుంచి తిరునాళ్ళ సంబరం తెలుస్తుంది. కార్లు, బైకులు, చుట్టాలతో రోడ్డు రద్దీగా ఉంది. పియ్యన్పేట దాటి బాట సింగన్పల్లి చేరేసరికి 2:30 అయ్యింది. పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్న గ్రామస్తులు నల్లతుమ్మ కంప కొట్టుకు రావడానికి అడవికి వెళ్ళి తిరిగి వస్తున్నారని తెలిసింది. ఖాళీగా ఉండడం ఎందుకని వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళాం. ట్రాక్టర్ ఎదురొచ్చింది. ఆపి చూసాం. నేల నల్లతుమ్మ కంప వి ఆకారంలో పిడిబాకులాగా ఉన్నాయి. దాని వెనుక మరొక ట్రాక్టర్. ఆ తర్వాత పొడదుగుల్లో ఎద్దుల బండి వస్తూ కనిపించింది. రాళ్లను దాటుకుంటూ గలగలమని నడిచే నాటుబండి చూడక ఎన్నో ఏళ్లు గడిచాయి. ఎద్దులు మంచి ఒంగోలు జాతి గిత్తలు. చూడ్డానికి బండెద్దుల సైజులో ఉన్నాయి. ఎద్దుల బండి కాండ్లు పాతవే కానీ నొగలు, ఇతర సామాన్లు కొత్తగా అప్పటికప్పుడు చేశారు. ఎద్దుల బండి కూడా ఈ ఊర్లది కాదు. 20 కిలోమీటర్ల అవతల మర్రిపాడు మండలం ఇసుకపల్లె నుంచి వచ్చాయంట. ఆ ఎద్దులతను ఈ ఊరి అల్లుడు. మనిషికి ఎద్దులకి పెరిగిన అంతరానికి ఇదొక సూచన. అక్కడి నుంచి తిరునాళ్ళ చరిత్ర, విశేషాల గురించి కనుక్కోవడానికి పియ్యన్పేటకు చెందిన పేర్ల నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ తాతల తరాల నుంచి కంప తిరునాళ్ళు వీరి పెద్దల ఆధ్వర్యంలో నడుస్తుందంట. పరిచయాలు, సాధారణ విషయాలు అయ్యాక తిరునాళ్ళ గురించి అడిగాను. మీ శెట్టి గారు మా ముదేపోళ్ల తరంలో మహారాష్ట్ర కొల్లాపూర్లో బెల్లం వ్యాపారం చేసేవాళ్ళంట. అక్కడ మహాలక్ష్మమ్మ అమ్మవారికి జరిపే ఇలాంటి తిరునాళ్లను వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పాడు. ఆ మాటతో ఈ తిరునాళ్ళ పుట్ట పూర్వతాలన్నీ అర్థమయ్యాయి. వైశ్యుల ఆధ్వర్యంలో వాళ్ళ సంప్రదాయంలో చేస్తున్నారు కాబట్టి అమ్మవారికి బలి కాన్సెప్ట్ లేదు ఇక్కడ. దాదాపు 200 ఏళ్లకు పైన ఉండొచ్చు. ఇప్పుడు చెందా గరుడయ్య వంశస్థులు మరియు గ్రామస్తులందరూ కలిసి ముందుండి నడిపిస్తున్నారు. ఊరి బయట పొలంలో శిల ఒకటి ఉంది. తిరునాళ్ళు జరిగిన 3 రోజులు అమ్మవారి కోసం బండరాకుల తాత్కాలిక పందిరి వేసి అయిపోగానే మళ్ళా తిరునాళ్ళ వరకు అమ్మవారి ఆచూకీ ఏ ఒక్కరికి తెలియకుండా దాచిపెడతారంట. ఆ విగ్రహం ఆచూకీ కొంతమంది మాత్రమే తెలుస్తుందంట. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాం. విశాల ప్రాంగణంలో మహాలక్ష్మమ్మ గుడి, రాముడి గుడి ఉన్నాయి.
రాతి రథం ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉంది. సగం విరిగిన నాటుబండి చక్రాలు గోడకి ఆంచి ఉన్నాయి. అప్పటికే 4:30 అయింది. జనాలు ఒక్కొక్కరుగా చేరి కంప తొక్కే దగ్గర చుట్టుకున్నారు. ఎక్కడ చూసినా జనాలే. ట్రాక్టర్లోని కంప తీసి బండి మీద ఒక్కొక్కటి పేరుస్తూ దట్టంగా తొక్కి మేకులతో గట్టిగా బిగించారు. 3 అడుగుల ఎత్తు, 8 అడుగుల పొడవు ఉంది. ముళ్ళులు బాకుగా పొడుచుకొచ్చాయి. మహాలక్ష్మమ్మ దగ్గర నీళ్ళ తాళాలతో డప్పులు కొట్టుకుంటూ మొదలైన బోనాలు గ్రామంలోని అందరూ శిలవైపు కదిలారు. అమ్మవారి చుట్టూ 3 చుట్లు తిరిగి పొంగళ్ళు పెట్టడానికి సిద్ధం చేసుకున్నారు. పూనకాలతో ఊగేవాళ్ళు కొందరు, శివాలెత్తి అరిచేవాళ్ళు మరికొందరు. కొమ్ము ఊదడంతో అంతా ఒక ఉద్రిక్తంగా మారింది. తిరునాళ్ళ ప్రదేశం అంతా మల్లెంకొండ వీధి నుంచి ఈశాన్యంలో కురిసిన వెనక్కుండి ఉత్తరానికి తిరిగింది. చినుకులుగా మొదలై గంట సేపు వాయించి కొట్టింది. 1000-2000కు తక్కువ కాని జనం. తొక్కి తొక్కి నీళ్ళంతా రొళ్ళయింది. అప్పటికే ప్రోగ్రాం గంటన్నర ఆలస్యంగా నడుస్తుంది. వానగుట్టలు పొద్దుగంతో జనాల్లో అట్టన్నాం. ఊదినప్పుడు మెరిసినప్పుడు గోవిందా గోవిందా అని అరుస్తున్నారు. అరుపుల మధ్య వచ్చి ఆగింది ఎద్దుల బండి. వెనకాలే స్నానాలు చేసి కంప మీద వెళ్ళడానికి 100 మంది భక్తులు. వాళ్ళలో టీఎంపేట, బాట, టీఎంపల్లి వాళ్ళు మాత్రమే కాక చుట్టుపక్కల ఊరి నుంచి కూడా వచ్చారు కొల్లడానికి. వర్షం తగ్గింది. రాలుతూనే ఉన్నారు. ఎద్దులతో అమ్మవారి చుట్టూ 3 రౌండ్లు తిప్పి అమ్మవారికి కనిపించేలా శిల మీద ఎద్దుల బండిని నిలబెట్టారు. తాళ్లతో దట్టంగా కట్టడం వల్ల కంప దృఢంగా ఉంది. పైనుంచి పొర్లుకుంటూ వచ్చి కింద పడగానే దెబ్బలు తగలకుండా 2 అడుగుల ఎత్తుల వేపాకు వేశారు. మరొక పక్క బండారు అంటే పసుపు ఇంకా కుంకుమ కలిపిన మిశ్రమం అన్నమాట. దాన్ని కలిపి బండి దగ్గర పూజ చేసి సిద్ధంగా ఉన్నారు పూజారులు. 2 గంటల నుంచి ఎదురు చూసి చూసి జనాలకు విసిగెత్తిపోయింది. కంప మీద పొల్లడానికి వచ్చే భక్తులు నడవడానికి కాస్త దారి తప్ప అంతా చుట్టుకున్నారు. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న దృశ్యం మొదలైంది. బండి ముందు పక్క ఒక నిచ్చెన ఆంచి పెట్టారు. కంప మీద చెక్క ఒకటి అమర్చారు. అక్కడి నుంచి జనాలను పొర్లించడానికి బండి మీదకు ఒక మనిషి ఎక్కాడు. ఆ పొర్లించే వాళ్ళది కూడా వంశ పారంపర్యంగా వస్తుందంట. అందరి ఎదురుచూపులకు తెరదించుతూ తొలి వ్యక్తి నిచ్చెనెక్కాడు. ఒంటి మీద చొక్కా లేదు. ఎర్రటి పంచ గోషలాగా కట్టుకున్నాడు. ఒళ్ళంతా బండారు పూసుకుని రౌద్రంగా ఉంది అతడి ముఖం. ఎక్కడా భయం లేదు కళ్ళల్లో. చేతిలో చిన్న వేపమండ. దాన్ని విడిచి గోవిందా అని అరిచి అమ్మవారికి దండం పెట్టాడు. 2 చేతులతో సాష్టాంగ నమస్కారం పెడుతున్నట్టు పడుకున్నాడు. గోవిందా గోవిందా అనే అరుపులు కేకలతో మారు మ్రోగిపోయింది ఆ ప్రదేశం అంతా. జనాలంతా ఆసక్తిగా చూస్తున్నారు. అతన్ని కిందికి దొర్లించాడు బండి మీద ఉన్న వ్యక్తి. ఒక్కసారిగా అంతా సైలెన్స్. ఆ నిశ్శబ్దానికి తెరదించుతూ 4 పొర్లుల్లో కిందికి జారాడు. ఆ ఉద్రేకంలో మళ్ళీ వెనక్కి పరిగెత్తబోతే ఆపి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లారు మరికొందరు. గోవింద నామాలతో మళ్ళీ మొదలయ్యాయి అరుపులు. వెంటనే బండారు పూసారు పూజారులు. మరొకరు వచ్చారు. ఆ తర్వాత ఇంకొకరు. 100 మందిలో ఏ ఒక్కరి కళ్ళల్లోనూ భయమే లేదు. రౌద్రంగా ఉంది. జనాలకు కుచ్చుకోలేదా అంటే కుచ్చుకున్న ఘాట్లు ఉన్నాయి. మరి నొప్పి అంటే తెలియట్లేదు అంటున్నారు. 7:30కు కార్యక్రమం పూర్తయింది. ఈ కంప ఇంటికి తీసుకెళ్లి గుమ్మానికి వేలాడదీస్తే మంచిదంట. ఇప్పుడు మొదలైంది అసలైన సమరం. బండి మీద కంప లాక్కోవడం కోసం జనాలు బండిని చుట్టుముట్టారు. అంత కంప జస్ట్ 20 మినిట్స్ లో ఖాళీ అయిపోయింది. కంప దొరకని వాళ్ళు వేరొకరి చేతి నుంచి కంపను అడుగుతున్నారు, లేదా దొరకకపోతే లాక్కుంటున్నారు కూడా. గతంలో తిమ్మనాయునిపేట, బాట, సింగనపల్లి గ్రామస్తులంతా కలిసి ఉమ్మడిగా చేసేవాళ్ళంట. కానీ కార్యక్రమ నిర్వహణలో ఏకాభిప్రాయం దొరకక సింగనపల్లి గ్రామస్తులు మహాలక్ష్మమ్మ అమ్మవారిది వాళ్ళ గ్రామంలో గుడి కట్టుకున్నారు. ఎక్కడి మహారాష్ట్ర కొల్లాపూర్, ఎక్కడి నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని తిమ్మనాయునిపేట. బెల్లం కలిపిన సాంస్కృతిక బంధం ఇది. ఇది కంప తిరునాళ్ళు. ఇలాంటి మరిన్ని విశిష్టమైన ప్రత్యేకమైన తిరునాళ్ళ సమాచారం కోసం చూస్తూ ఉండండి మీ యూటీవీ.